अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. చికెన్ పీసెస్ని ఇలా పెద్ద పెద్దగా తెచ్చుకొని చక్కగా ఇదిగో ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకు కావలసినట్టుగా సన్నటి మంట మీద మనం నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవచ్చు. షవర్మా అయితే ఎలాగా మనకు గ్యాస్ పొయ్యిల దగ్గర వాళ్ళు పెట్టి ఫ్రై చేస్తారో అలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా పొడుగు పొడుగు పీసెస్గా అన్నీ కట్ చేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకుందాము. ఇదిగో ఇలా కడిగేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కప్పుతో, చిన్న కప్పు అండి, చాయ్ కప్పు అంత ఉంటుంది, ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. కాస్త గట్టి పెరుగు. ఒక టీ స్పూన్ వరకు నేను ఇక్కడ మిరియాలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ గరం మసాలా, తందూరి మసాలా 1 టీ స్పూన్ తీసుకున్నాను, 1/4 టీ స్పూన్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్. ఇక్కడ నేను ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వచ్చేసి 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది సరిపోతుందండి. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఈ మిశ్రమం అంతా చక్కగా కలిపేసుకుందాము. ముక్కలకు అన్నీ అంటుకునేలాగా, ఈ మసాలా మొత్తం చక్కగా కలిసిపోయేలాగా ఇదిగో ఇలా చేత్తోనే అంత ముక్కలకంతా నీట్గా అంటుకునేలాగా కలిపేసేయండి. ఇలా కలిసిపోయాక మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇందులో 1 నిమ్మకాయ యాడ్ చేసుకోండి, జ్యూస్. మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసేయండి. కలుపుకున్నాక దీన్ని 1 గంట నుంచి గంటన్నర వరకు అలా సైడ్లో పెట్టేసేయండి. ఈ గంట నుంచి గంటన్నర వరకు మనం మ్యాగ్నేషన్ పెడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి ముక్కలకు ఈ మసాలా అంతా బాగా మ్యాగ్నేషన్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగో చూడండి, నేనైతే ఇలా ఒక జాలి తీసుకొని దాని మీద నేను ఇలా చికెన్ పీసెస్ని పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేసుకోవచ్చండి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగో ఇలా ఫస్ట్ అయితే వాళ్ళు షవర్మా ఇలానే ప్రిపేర్ చేస్తారు. మంటల దగ్గర అలా పెట్టేసి చికెన్ని తిప్పుతూ ఉంటారు. మధ్య మధ్యలో అక్కడ నూనె పెడుతూ ఉంటారు. ఇందులో మీరు కావాలైతే ఫస్టే మనం మ్యాగ్నేషన్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం కొంచెంగా నూనె అలా బ్రష్ చేస్తూ మనం ఇలా పీసును తిప్పుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎక్కడ పచ్చిదనం ఉండదండి. చాలా జ్యూసీగా కూడా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగానే మీరు ఇలా తిప్పుతూ ఉండండి. 5 నిమిషాలు అలా టైం తీసుకొని ఇలా తిప్పి వేస్తూ ఉండండి. ఇలా ఫ్లిప్ చేస్తూనే ఉండండి. ఇలా కొంచెం కొంచెంగా బ్రష్ చేస్తూ ఉండండి నూనె. ఇదిగో ఇలా చేస్తూ చేస్తూ లాస్ట్కి చక్కగా ఇదిగో ఇలాగా బ్రౌన్ కలర్ వస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడైనా ఇదిగో పచ్చిదనం ఉంది ఇంకా మధ్యలో. ఇలా పచ్చిదనం ఉంటే మళ్ళీ ఆ పచ్చిదనం ఉన్నంత చోటు మళ్ళీ మీరు తిప్పి వేసేసి మళ్ళీ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండండి. ఇదిగో చూడండి, ఫైనల్గా ఫ్రై అయిపోయింది. నేను మీకు ఇక్కడ పించ్ చేసి చూపిస్తాను ఎంత చక్కగా ఫ్రై అయ్యింది పీస్ అనేది. జ్యూసీగా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా మనం ఇప్పుడైతే వేడివేడిగా ఉందండి. నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వేడివేడిగా ఉంది బాగా. ఇదిగో ఇలా మనం చూసారా ఎంత పొగలు వస్తున్నాయో అందులో నుంచి. ఇదిగో ఇలా ఉంచి చూడండి, ఇలా ముక్క వచ్చేసిందంటే ఫ్రై అయిపోయింది అన్నట్టే. నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగో అలా వద్దు అనుకుంటే ఇలా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్లన్నీ నూనె వేసుకొని ఇలా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చండి. కానీ అలా మనం కాల్చిన ఫ్లేవరు షవర్మాలో సూపర్గా ఉంటుంది. ఇలా కడాయిలో ఫ్రై చేసేదానికన్నా అలా కాల్చడం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ చాలా నచ్చింది, స్మోకీ ఫ్లేవరు. వద్దనుకుంటే ఇలా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి చికెన్. షవర్మా దగ్గర వాళ్ళు ఎలా కట్ చేస్తారో చూసారు కదా. ఇదిగో ఇలా క్రాస్గా
ఆ పీసెస్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా పొడుగు ముక్కలు వచ్చేటట్టు చూసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇదిగో ఇలా కట్ చేసుకున్నాక మనం రుమాలి రోటీ నా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇదిగో ఇక్కడ నేను కింద లింక్ ఇస్తాను మీకు. మీరు ఆ లింక్ టచ్ చేస్తే మీకు నేను రుమాలి రోటీ ప్రిపేర్ చేసింది అదేవిధంగా షేజ్వాన్ సాస్ ప్రిపేర్ చేసిన వీడియో ఉంటుంది. ఒకసారి చూసేయండి. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రుమాలి రోటీ ఈ షేజ్వాన్ సాస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దాని రెసిపీ లింక్స్ నేను మీకు ఇక్కడ కింద ఇస్తున్నాను. ఇగో ఇలాగా మీరు చక్కగా ఫస్ట్ షేజ్వాన్ సాస్, తర్వాత మయోనీస్, ఒక లేయర్ పెట్టాక మయోనీస్. ఇప్పుడు మనం చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మళ్ళీ దాని మించి ఒక లేయర్ ఇదిగో ఇలాగా సెట్ చేసేసుకొని మళ్ళీ దీని మించి మళ్ళీ మయోనీస్ వేసేసి, మీకు కావాలంటే మీరు ఇక్కడ టమాటో కెచప్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీకు ఇక్కడ ఏమైనా వెజ్జెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇలా ఇష్టంగా తింటారండి, అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగో ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా మనకు రెస్టారెంట్లలో దొరికే షవర్మా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తక్కువ ఖర్చుతో ఇంట్లో ఎక్కువ షవర్మా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదిగో ఇంతే, చాలా చకచక ఈజీగా సింపుల్గా ఇంట్లోనే షవర్మా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే ఈ షవర్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా రెసిపీని షేర్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.